తెలంగాణ వ్యాప్తంగా 90% పైగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులకు మంత్రి మిఠాయిలు తినిపించి అభినందించారు. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ స్థానాలు గతంతో పోల్చితే తగ్గాయని పేర్కొంటూ 2020లో 290 వార్డులు గెలిచిన బీజేపీ ఇప్పుడు 249 వార్డులు, 0 మున్సిపాలిటీలు, 1 కార్పొరేషన్కే పరిమితమైందన్నారు. మహబూబాబాద్ జిల్లాలో తన ఇన్ఛార్జ్ పరిధిలో ఉన్న 7కు 7 మున్సిపాలిటీలను గెలుచుకున్నామని తెలిపారు. హుస్నాబాద్లో కాంగ్రెస్కు 50%, బీఆర్ఎస్కు 34%, బీజేపీకి 9% ఓట్లు వచ్చాయని చెప్పారు. 116 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో రాజకీయాలకు అతీతంగా మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులు చేపడతామని మంత్రి స్పష్టం చేశారు. లో 293 వార్డులు, 2 మున్సిపాలిటీలు గెలిస్తే ఇప్పుడు వాళ్ళు 249 వార్డులు, 0 చేసిన ఒక కార్పొరేషన్ తప్ప. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 80%, 90%కు పైగా కాంగ్రెస్ చైర్మన్లను, కౌన్సిలర్లను, కార్పొరేషన్ మేయర్లను, కార్పొరేటర్లుగా గెలిపించినటువంటి యావత్ తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. కేంద్రాన్ని కూడా అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ బాధ్యతగా అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించిన సహకారాలు అడుగుతూనే ఉన్నాం. నేను మహబూబాబాద్ ఇన్ఛార్జును. మహబూబాబాద్లో కూడా మేము 7 మున్సిపాలిటీలు గెలిచే విధంగా ప్రతి మంత్రి మున్సిపాలిటీలను సమీక్షిస్తూ 50% ప్రజలు హుస్నాబాద్ అభివృద్ధికి, భవిష్యత్తు అభివృద్ధికి, సంక్షేమానికి వాళ్ళు ఆమోదముద్ర వేసి ఆశీర్వదించినారు. బీఆర్ఎస్ పార్టీకి 5,500 ఓట్లు వచ్చి 34% తోటి వాళ్ళు ఉన్నారు.